పిల్లలు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. సార్ కేసులో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత రఘునాథ్ గారి కామెంట్స్ ఏంటండి? చాలా ఎక్సలెంట్ అని అప్రిషియేట్ చేసిండు నన్ను. ఒక వాట్సాప్ గ్రూప్లో కూడా పెట్టాడు. ఇలాంటి స్పెషల్ పీపీలు పౌరకుల సంఘంగా చాలా రావాల్సిన అవసరం ఉంది, ఎక్సలెంట్ జాబ్ యూ డిడ్ అని చెప్పి చాలా అప్రిషియేట్ చేశాడు. నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. ఎక్కడో ముంబైలో చిన్న కూలీగా ఉన్న మీకు ఈ స్థాయికి వస్తామని వచ్చిన తర్వాత మీ ఫీలింగ్స్ ఏంటండి? చాలా ఆనందంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది. నేను ముంబైలో ఉండిపోయింటే ఇప్పటికీ అది అనేక మలుపులు తిరిగింది వాస్తవంగా. నేను ఇంటర్ ఎగ్జామ్ రాసినప్పుడు నా ఫ్రెండ్ మళ్ళీ నువ్వు ఎగ్జామ్ అనేది ఒకటి మలుపు. ఇంకోటి నేను ఎంకామ్కి వెళ్ళే సమయంలో మా ఫ్రెండ్ ఎల్ఎల్బి ఎంట్రన్స్ అనేది ఒకటి. అనేక మలుపులు తిరిగింది ఈ ప్రొఫెషన్కి రావడానికి. సో ఏదేమైనా కూడా ఒక బెస్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా టార్గెట్ పెట్టుకున్నా. ఉన్న అవకాశాన్ని అద్భుతంగా నేను చాలా సక్సెస్ఫుల్గా ప్రాసిక్యూషన్ కేసు హ్యాండిల్ చేసిన అనేది. ఈ కేసులో మీరు చూడండి, ఇది ఒక రోల్ మోడల్గా అవుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకనంటే చాలా అద్భుతమైన ప్రాసిక్యూషన్ ప్లే చేసిన నేను. ఎందుకనంటే ఒక ప్రాక్టీస్ ఉంది జ్యుడిషియర్లో ప్రాసిక్యూషన్ వైపు నుంచి. ఏంటనంటే విట్నెస్ ఒకవేళ సహకరించకపోతే హాస్టల్ డిక్లేర్ చేస్తారు. హాస్టల్ డిక్లేర్ చేసి ఆ స్టేట్మెంట్ ఎగ్జిబిట్గా మార్క్ అవుతుంది. కానీ ఈ కేసులో నేను అటువైపు వెళ్ళలేదు. ఎందుకు అనంటే సుప్రీంకోర్టులో కాన్స్టిట్యూషనల్ బెంచ్ దగ్గర ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. హాస్టల్ విట్నెస్ను ఎట్లా హౌ టు డిక్లేర్ అనే దానిపైన ఒక సీనియర్ కౌన్సిల్ అపియర్ అవుతూ దేర్ ఈజ్ నో ప్రొవిజన్ ఆఫ్ లా ఇన్ ఎవిడెన్స్ యాక్ట్ టు డిక్లేరింగ్ ది ప్రాసిక్యూషన్ విట్నెస్ యాజ్ ఎ హాస్టల్. సో అది లా లేదండి. సొంత విట్నెస్ను పనికిరాని వాడని డిక్లేర్ చేయడం అంటే ఇట్ ఈస్ అగనెస్ట్ ప్రాసిక్యూషను. అట్లా డిక్లేర్ చేయడానికి వీలు లేదు. కాబట్టి అతని స్టేట్మెంట్ మీద క్రాస్ ఎగ్జామినేషన్ చేసే రైట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఉంటుంది విత్ పర్మిషన్ ఆఫ్ ది కోర్టు. సో హాస్టల్ డిక్లేర్ చేయడం వల్ల ఆ విట్నెస్ ప్రాసిక్యూషన్ విట్నెస్ దెర్ ఈజ్ నో యూజ్లెస్ విట్నెస్గా ట్రీట్ అవుతుంది అనేది ఒక అద్భుతమైన ఆర్గ్యుమెంట్ విన్నా నేను. PW9 కాడ ఇదే నేను రోల్ ప్లే చేసింది. PW9 ఒక హోటల్, సవేరా హోటల్ యజమాని. ఎగ్జామ్ జరుగుతుంటుంది. అప్పటికే పోలీసు వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. చెప్తా అంటాడు, మంచిగా కోఆపరేట్ చేస్తానంటాడు. చీఫ్ చేసే సమయంలో యూటర్న్ తీసుకుంటాడు. అవునా? యూటర్న్ తీసుకొని సీసీ ఫుటేజ్ల గురించి అడుగుతా నేను కలెక్ట్ చేస్తారు పోలీసు వాళ్ళు, అది డినై చేస్తాడు. కానీ పోలీసు వాళ్ళు రిసెప్షన్ రిజిస్టరు కలెక్ట్ చేసి అది కోర్టులో వేస్తారు. అది తీసి నేను చూపిస్తే తను ఈ రిజిస్టర్ మీ హోటల్దే కదా అని అంటాడు. ఎస్ అని అంటాడు. అది ఎగ్జిబిట్ మార్క్ అవుతుంది. రిమైనింగ్ అంతా కూడా కాంటెంట్ 161లో ఉన్నదంతా డినై చేస్తాడు. కానీ ఆ రిజిస్టర్ ఏదైతే ఉందో తను అది మార్క్ చేయించుకోగలిగిన. అయితే కోర్టు వారు కూడా గమనించింది ఏంటంటే ఇక హాస్టల్ డిక్లేర్ చేస్తాడు అనే కాన్సెప్ట్ డిఫెన్స్ లాయర్లు కూడా అదే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే తెలియదు అన్నాడు కదా, ఆ పాటనైతే హాస్టల్ డిక్లేర్ చేయాలి. అంతకు 2 రోజుల ముందే నేను ఆ వీడియో విన్నా. హాస్టాలిటీ అనేది ఎంత డిక్లేర్ చేయడానికి వీలు లేదనేది. నేను ఎమ్మడే జడ్జి గారు చెప్పిన కైండ్లీ పర్మిటెడ్ టు క్రాస్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది విట్నెస్ అన్న. అదేంటి హాస్టల్ డిక్లేర్ చేయాలి కదా అన్నాడు. నో సార్, దెర్ ఇస్ నో లా ఎట్ ఆల్ యాజ్ పర్ ది 154 ఎవిడెన్స్ యాక్ట్లో ఉన్న దాని ప్రకారం చదివి వినిపించిన. ఓహో అని పర్మిషన్ ఇస్తే క్రాస్ ఎగ్జామినేషన్ ఆ స్టేట్మెంట్లు ఏదైతే ఉందో అదంతా కూడా క్రాస్ చేస్తూ కాంటెంట్ బ్రాట్ ఆన్ రికార్డ్ చేయించిన. సో ఇది హాస్టల్ డిక్లేర్ చేయడం వల్ల ప్రాసిక్యూషన్కి ఎఫెక్ట్ ఏంటంటే అది ఎగ్జిబిట్గా మార్క్ అవుతుంది తప్ప కాంటెంట్ దీంట్లోకి రాదు. సో ఎక్కడన్నా కాంటెస్ట్ విట్నెస్ ఉంటే ఇది లింక్ అవుతుంది, ఏదైతే క్రాస్ ఎగ్జామినేషన్ కాంటెంట్ ఉందో అది లింక్ అవుతుంది. సో ఎంటైర్ కేస్ ఆఫ్ ది ప్రాసిక్యూషన్ దెర్ ఈజ్ నో హాస్టల్ డిక్లరేషన్ ఆఫ్ ది ప్రాసిక్యూషన్. ఇట్లా నేను కేసును చాలా స్ట్రెంగ్తన్గా బిల్డప్ చేయడానికి ఇది ఒక కారణం. అక్కర్రాని విట్నెస్లు ఎవరైతే ఉన్నారో దాదాపు 24 విట్నెస్ను నేను పక్కకు పెట్టేశాను. ఐ చూజ్డ్ 78 విట్నెసెస్. వాళ్ళనే పక్కడి బందిగా ఎవిడెన్స్, ఒక విట్నెస్కి ఒక విట్నెస్ లింకు, డాక్యుమెంటరీ, ఓరల్, సైంటిఫిక్, ఇట్లా నేను లింక్ చేసుకుంటూ దాదాపు ఒక 7 జడ్జిమెంట్లు కోడ్ చేస్తూ సుప్రీంకోర్టు హానర్ కిల్లింగ్ ఎట్లా అనే దానిపైన ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సార్ ఫైనల్గా ఈ ప్రొఫెషన్లో రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్? ఇట్ ఈజ్ ఏ నోబుల్ ప్రొఫెషన్ అండి ఇది. ఇందులో ఎంత చెయ్యాలంటే అంత చేయొచ్చు. దెర్ ఈజ్ నో లిమిట్ అన్నమాట. ఇప్పుడు విక్టిమ్ వైపు
పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ జస్టిస్. ఇక న్యాయం జరగదేమో, అన్ని వ్యవస్థలు ఇట్లనే ఉన్నాయేమో అని పోలీసు యంత్రాంగం మీద, కోర్టుల మీద కూడా అవే భ్రమలు ఉన్నాయి. కాబట్టి రాబోయే అడ్వకేట్స్, ఈ ప్రొఫెషన్లో కానీ ఉన్న అడ్వకేట్స్ కానీ బాధితుల పక్షాన, ఆ క్లయింట్ ఏ క్లయింట్ అయినా కానీ ఆనెస్ట్గా చేసేటువంటి ప్రొఫెషన్ ఇది ఉంది. న్యాయం కోసము ఎదురు చూసే వాళ్ళు చాలామంది దే ఆర్ వెయిటింగ్ ఫర్ జస్టిస్. ఆ జస్టిస్ చేస్తానే నమ్మకం వాళ్ళకు వస్తుందనే నమ్మకం వాళ్ళకు కలిగించాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఈ ప్రొఫెషన్ సోషల్ రిఫార్మేషన్, ఇది కోర్టుల వరకే పరిమితం కాదు, బయట సమాజాన్ని కూడా చైతన్యవంతం చేయడానికి అనేక ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఈ ప్రొఫెషన్ చేసుకుంటేనే నేను దాదాపు 7-8 సంస్థలతోటి ఇంటర్లింక్ అయ్యి ఆర్గనైజేషన్స్ లింక్ అప్ అయినా. నేషనల్ హ్యూమన్ రైట్స్ లా నెట్వర్క్ HRLN, పీపుల్స్ వాచ్ అనేది, దళిత్ శ్రామిక యూనియన్ అనే సంఘాలు, అనేక సంఘాలతోటి నేను కోఆర్డినేషన్లో పనిచేసిన. నా శక్తి మేరకు కోర్టు లోపల, కోర్టు బయట కూడా మహిళల హక్కుల పట్ల, దళిత హక్కుల పట్ల, ఆల్ చైల్డ్ రైట్స్ పట్ల, అనేక హక్కుల కోణంలో, ముఖ్యంగా పౌర హక్కుల సంఘం కాన్సెప్ట్ నేను ఇవాళ ఇక్కడ దాకా రావడం, ఇంత కాన్సెప్ట్తో పనిచేయడం అని అంటే పౌర హక్కుల సంఘం కాన్సెప్టు అద్భుతమైనటువంటి మనిషి ఎలా జీవించాలి, ఎట్లా ఈ సమాజంలో బ్రతకాలి, ఎట్లా ఆర్గనైజింగ్గా ఉండాలి, ఎట్లా కమిట్మెంట్గా పనిచేయాలనేది పౌర హక్కుల సంఘం అద్భుతమైన కాన్సెప్టు. ఆ కాన్సెప్టు నేను ఆ సంఘంలో ఉండడం వల్ల నా కాన్సెప్ట్ అది వచ్చింది. ఈ పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో పనిచేసినటువంటి లెజెండ్స్ కన్నాభిరాన్ కానీ, బొజ్జ తారకం లాంటి గారు కానీ, చాలామంది, బాలగోపాల్ సార్ లాంటి వాళ్ళు, చాలామంది ప్రజలకు ఏ హక్కులు అయితే కోల్పోతున్నారో ఆ హక్కుల రక్షణ కోసం వాళ్ళ వైపు గొంతు వినిపించిన వాళ్ళు, కోర్టు లోపల, కోర్టు బయట 24 గంటల పుస్తకం కన్నాభిరాన్ సార్ది చదివితే ఎంత అద్భుతమైన, భారవ కమిషన్ ముందల అనేక రిట్ పిటిషన్లు వేసి ఎమర్జెన్సీ పీరియడ్లో జైలు నుంచి బయటికి తీసుకురావడం. సో వారు చేసినటువంటి కృషి ఏదైతే ఉందో అది కొనసాగింపుగా నా వంతు బాధ్యతగా నేను కూడా పనిచేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి ఇలాంటి కేసులు రావడం నా దగ్గరికి, ఇలాంటి కేసులు సక్సెస్ఫుల్గా చేయడం, ఏ బెదిరింపులు అదిరింపులు అనేది నేను అవన్నీ పట్టించుకోనండి. ఎంత బెదిరింపులు వచ్చినా మన కమిట్మెంట్ ముందల అవన్నీ పక్కకు వెళ్ళిపోతుంటాయండి. కమిట్మెంట్ ముందల ఏది కూడా పనిచేయదు. సో ఇలాంటి కేసులు కానీ ఇంకా వేరే కేసులు ఉన్నా కూడా ప్రజలకు, ఎవరైతే వాయిస్ పీపుల్ ఉన్నారో ఆ పీపుల్కు మనం న్యాయం చేయడానికి లాయర్లు ఇంకా రావాల్సిన అవసరం ఉంది. కొత్త లాయర్లు ఇప్పుడిప్పుడే ప్రొఫెషన్లోకి వచ్చేవాళ్ళు ఆ కోణం నుంచి ఆలోచించి వాళ్ళ వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలని నేను సూచిస్తాను. లా ప్రొఫెషన్ అది నోబుల్ ప్రొఫెషన్ అంటున్నారు నరసింహ్ గారు. ప్రణయ్ కేసులో ఏ విధంగా కేస్ స్టడీగా మిగిలిపోయిందో ప్రతి లాయర్కి అటువంటి కేస్ స్టడీ కావాలంటే నరసింహ్ గారు ఇంటర్వ్యూ చూడాల్సింది. ఆయన చెప్తున్నట్లుగా బాధితుల పక్షాన్ని నిలవండి, ఆటోమేటిక్గా మీకు మంచి పేరు, ఆర్థికంగా కూడా ఉంటుందంటూ చెప్తున్నారు. ఇది నరసింహ్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే.